అరవింద్ చిన్నప్పటి జ్ఞాపకాలను హృదయంలో దాచుకొని ఎన్నో సంవత్సరాల తర్వాత తన పుట్టిన ఊరికి తిరిగి వచ్చాడు. అతనికి అక్కడి గల్లీలన్నీ, చెట్ల నీడలు, వానకి తడిచిన మట్టి వాసన, బాల్యకాల మిత్రులు అన్నీ కొత్తగా అనిపించాయి. కాని అతని మనస్సును హరిణి అనుక్షణం వెంటాడుతోంది. ఆమె కూడా తన చిన్నతనంలో అక్కడే పెరిగింది. ఇద్దరూ ఒకే ఊరిలో మమేకమై పెరిగినా కాలం వారిని వేరు చేసింది. ఒకరోజు తన పని నిమిత్తం జరిగిన సదస్సులో హరిణిని తిరిగి చూసిన క్షణం అరవింద్ మనసులో కొత్త భావోద్వేగాలను కలిగించింది. ఆమె తన మార్గంలో ముందుకు సాగుతోంది. కళాశాలలో లెక్చర్గా విద్యార్థులకు బోధిస్తూ ఆమె లక్ష్యాలను సాధించుకుంటూ జీవనం సాగిస్తోంది. అతను ఆమెను పలకరించాలనుకున్నా ఆమెకు తనను గుర్తుపట్టించడం కష్టంగా అనిపించింది. అరవింద్ తన మిత్రులతో కలిసి మరోసారి హరిణిని కలిసే అవకాశాన్ని వెతుకుతున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె కళాశాలకు ఓ పనిమీద వెళ్ళినప్పుడు అతను కూడా అక్కడికి వెళ్ళాడు. హరిణి ఎదురుగా నిలబడి తన అబద్ధపు పరిచయంతో కళాశాల సమస్యలు తెలుసుకుంటూ అవి పరిష్కరించడానికి సహాయపడతాడు. ఆమెను చూడటమే అతని అసలు ఉద్దేశం. ఈ సందర్భంలో అతని సహాయ స్వభావం, నిబద్ధత, నిశ్శబ్దమైన ప్రేమ హరిణిని ఆకర్షించాయి. ఒక మధురమైన అనుబంధం వారిద్దరి మధ్య నెమ్మదిగా ఏర్పడింది. అరవింద్ ఎప్పుడూ ఆమెను గౌరవంగా చూసేవాడు. ఆమె అభిప్రాయాలను గమనిస్తూ ఆమె అభివృద్ధికి తోడ్పడేలా ప్రవర్తించేవాడు. హరిణి కూడా ఈ బంధాన్ని ఏదో కొత్త భావనతో చూడసాగింది. కాని ఒకరోజు హరిణికి పెళ్లి సంబంధం వచ్చిందనే విషయం అరవింద్కు తెలిసింది. ఆమె కుటుంబ సభ్యులు ఒప్పించడంతో ఆమె ఎంతో అసహాయంగా తల్లిదండ్రుల కోసమే సంబంధాన్ని అంగీకరించింది. అరవింద్ తన ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నా ఆమె నిర్ణయాన్ని గౌరవించాలనే భావించాడు. అయితే ఆమె హృదయం మాత్రం వేరే కథను చెబుతోంది. ఆమె మనసులో అరవింద్ గురించి ఏదో తెలియని అనుబంధం మెలకువతో ఉంది. అతను లేకుండా తన జీవితం అసంపూర్ణంగా అనిపిస్తోంది. కాని కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్లే ధైర్యం ఆమెకు లేదు. ఒకరోజు ఆమె బాగా బాధగా ఉంటూ తన కళాశాలలో ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు కారుస్తుంది. అరవింద్ అక్కడికి వెళ్లి ఆమెను చూస్తాడు. ఆమె గుండె లోతుల్లోని బాధ అతని కళ్లకు చదవగలిగింది. అంతలో ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమె మనసును అర్థం చేసుకుంటారు. ప్రేమను బలవంతంగా నెట్టివేయలేరని, హరిణి నిజంగా ఎవరిని ప్రేమిస్తోంది అనేది తెలుసుకుని చివరకు అరవింద్నే అంగీకరిస్తారు. తుది రోజున అరవింద్ హరిణి ఎదురుగా నిలబడి ఆమె కళ్లల్లో ఆనందాన్ని చూడగలిగాడు. ఆమెకి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకుండానే ఆమె మనసుకు తెలియని హృదయపు ప్రశాంతత కనిపించింది. చివరకు ఇద్దరూ ప్రేమను అంగీకరించుకుంటూ ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకున్నారని తేలింది. స్నేహం నుండి ప్రేమగా మారిన బంధం చివరకు ఒక మధురమైన కలగా మారింది.